వెనక నుంచి వచ్చి కొడితే ఎలా అటాక్ ఇవ్వాలో నేర్పించాను కదరా నీకు. నేర్పించాను వీడికి. ఏంటి నేను నీకు నేర్పించింది నువ్వు వాడికి నేర్పించేసావా? గురుద్రోహం రా. ఇలారా. దెబ్బలేమైనా తగిలాయా? పెద్దగా నిన్నెవడు అడిగాడు రా? నీకు తగలకపోవడమే తప్పు. నేను అడిగింది మిమ్మల్ని. నాకేం కాలేదు. థ్యాంక్ గాడ్. సమయానికి నేను నా స్టూడెంట్స్ తో రాబట్టి సరిపోయింది. వీళ్ళంతా నా శిష్యులే. నేనే ఫుడ్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ స్త్రీలకు నేను ఇలా సాయపడుతూ ఉంటాను. ఇస్త్రీ కాదురా, స్త్రీ. తెలుసులా, కొంచెం గంధకంగా మాట్లాడాను. గంధకం కాదు, గ్రాంధికం. తెలుగు రాకపోతే ఊరుకోరా. మమ్మల్ని పరిచయం చేయి. రే, నీలాంటి చేతకాని వెదవకి ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడాలి. చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నా అంటే మీ అన్నయ్య శరత్ కూడా ఫ్రెండ్సే. మతి చెడి పిచ్చివాడైపోయాడు. శరత్ ఆమెను చూడాలని కలవాలని ఈ ఊరొచ్చి చాలా రోజులు ఇక్కడే ఉండిపోయాడు. ఆమె తనను మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుందని తెలిసాక తాగుడికి బానిసైపోయాడు, దాసుడైపోయాడు. మీరు చెప్పేదంతా నిజమేనా? ఎవరు అమ్మాయి? ఎవరు, ఏమిటి, ఎలా, ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ పరిచయం అయ్యారన్న వివరాలు మాత్రం మాకు నిజంగానే తెలియవు. వాడు చెప్పిన మాటల్ని బట్టి ఆమెని మా ఊహల్లో చూశాను తప్ప కళ్ళతో ఎప్పుడూ చూడలేదు. ఎవడడ్డుపడినా ఈ లోకమంతా ఏకమైనా సరే మే నలుగురు అండగా ఉండి శరత్కి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాం. ఆమెను ఎత్తుకొచ్చైనా సరే వాడికి అప్పచెప్పాలనుకున్నాం. ఏరా? అది వాడికి ఇష్టం లేదు. అందుకే అమ్మాయి గురించి ఎన్నిసార్లు అడిగినా మాకు చెప్పలేదు. అందుకనే మేము చెప్పలేకపోతున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు మమ్మల్ని అందరినీ కౌగిలించుకొని ఏడ్చాడు. చెమ్మగిలిన మా కళ్ళు తెచ్చి చూసేలోగా ఎటుపోయాడో మాకు కనిపించలేదు. ఇంతవరకు కనిపించలేదు. ఊరుకో, ఓవర్ యాక్టింగ్ వద్దు, దొరికిపోతాం. ఊరుకో ఊరుకో.